ప్రజలంతా భయపడిందే నిజమేంది. అయితే అది ఎవరూ ఊహించని గ్యాస్ పిడుగు. వాణిజ్య గ్యాస్ ధర పెరగడం సామాన్యులను షాక్కు గురిచేసింది. పెట్రోల్, డీజిల్ రేట్లకు బదులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా పెంచింది. పేరుకు కమర్షియల్ సిలిండర్ అయితే ఈ భారాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు సామాన్యులకు బదిలీ చేస్తాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై ఏకంగా 994 రూపాయలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3,315 రూపాయలకు చేరుకుంది. అయితే సామాన్యులకు ఊరట కలిగించేలా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదని కేంద్రం ప్రకటించింది. కమర్షియల్ సిలిండర్ల ధర భారీగా పెరగడం కేవలం వ్యాపారుల మీద మాత్రమే కాకుండా పరోక్షంగా సామాన్యుల జేబుపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఒకేసారి దాదాపు 994 రూపాయలు పెరగడం మార్కెట్లో పెను మార్పులకు దారితీస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీనివల్ల సామాన్యుల జేబుకు చిల్లు పట్టడం ఖాయమని చెబుతున్నారు. వాణిజ్య సిలిండర్స్ ను ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్స్ లో ఉపయోగిస్తుంటారు. వంట గ్యాస్ ఖర్చు పెరిగినప్పుడు ఆ భారాన్ని తగ్గించుకోవడానికి యజమానులు ఆహార పదార్థాల ధరలను పెంచుతూ ఉంటారు. దానివల్ల ప్రజలకు బయట తినడం భారంగా మారుతుంది. టీ, కాఫీ నుంచి మొదలుకొని భోజనం వరకు అన్నింటి ధరలు పెరుగుతుంటాయి. ఇక వ్యాపార సిలిండర్ ధర పెరిగిన ప్రతిసారి ఆ అదనపు ఖర్చు చివరికి వినియోగదారుడి నుంచే వసూలు చేస్తారు. దీనివల్ల సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తడిసి మోపిడవుతుంది. కమర్షియల్ సిలిండర్ ధర పెంపు చిరు వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, క్యాంటీన్ నిర్వాహకులు ఈ ధరల పెంపుతో నష్టపోతారు. వారు ధరలు పెంచితే కస్టమర్స్ తగ్గిపోతారనే భయంతో లాభాలను తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇది వారి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తోంది. వాణిజ్య సిలిండర్లు కేవలం వంటకే కాకుండా కొన్ని రకాల చిన్న తరహా పరిశ్రమల్లో అంటే బేకరీలు, స్వీట్ షాపులు, డైరీల్లో కూడా వాడుతుంటారు. దీనివల్ల స్వీట్లు, బ్రెడ్, బిస్కెట్లు వంటి నిత్యావసర చిరుతిళ్ల ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి. ఇక మరోవైపు కమర్షియల్ గ్యాస్ భారం తగ్గించేందుకు కొందరు అక్రమంగా డొమెస్టిక్ ఎల్పీజీని వినియోగించే అవకాశం ఉంది. దీనివల్ల కొందరు అక్రమంగా గృహ వినియోగ సిలిండర్స్ ను వ్యాపారాల కోసం మళ్లించే అవకాశం ఉంటుంది. దీనివల్ల సాధారణ ప్రజలకు సిలిండర్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే డెలివరీలో కూడా జాప్యం తలెత్తే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కమర్షియల్ గ్యాస్ ఒకేసారి 994 రూపాయలు పెరగడం అనేది హోటల్స్ రంగంపై ఒక భారీ పిడుగు వంటిదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సాధారణంగా హోటల్స్, రెస్టారెంట్లు నెలకు వందల సంఖ్యలో సిలిండర్స్ ను ఉపయోగిస్తుండటంతో పెరిగిన భారం ఇండస్ట్రీకి తలనొప్పిగా మారబోతుందనే విమర్శలు వస్తున్నాయి. నిర్వహణ వ్యయం ఒకేసారి పెరగడం హోటళ్లు, రెస్టారెంట్లకు తట్టుకోలేని భారంగా చెప్పొచ్చు. ఒక మధ్యస్థాయి హోటల్ రోజుకు కనీసం 2 నుంచి 5 వాణిజ్య సిలిండర్స్ ను ఉపయోగిస్తుందనుకుంటే వారికి అదనంగా 2,979 రూపాయల భారం పడుతుంది. అంటే నెలకు 89,370 రూపాయలు అదనపు భారం పడుతుంది. ఇది కేవలం ఒక్క గ్యాస్ వినియోగంపైనే పెరిగే ఖర్చు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కేంద్రం వాణిజ్య సిలిండర్ల ధరలను తక్షణమే పెంచినప్పటికీ హోటల్ యజమానులు మాత్రం అప్పటికప్పుడు మెనూ ధరలను మార్చలేరు. ధరలు పెంచితే కస్టమర్స్ తగ్గిపోతారనే భయంతో వారి లాభాలను తగ్గించుకుంటారు. అయితే ఈ భారాన్ని దశల వారీగా కస్టమర్స్ కు మళ్లిస్తారు. ఇక కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడంతో హోటల్ నిర్వహణ మరింత భారంగా మారింది. దీంతో చిన్న హోటళ్ల కంటే పెద్ద రెస్టారెంట్లు ఈ భారాన్ని వినియోగదారులపైకి నెట్టేస్తాయి. ముఖ్యంగా బిర్యానీ, కర్రీస్, ఫాస్ట్ ఫుడ్ ధరలు 15 నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు చిన్నపాటి టిఫిన్ సెంటర్స్, రోడ్డు పక్కన ఉండే క్యాంటీన్లు ఇలాంటి భారీ పెంపును తట్టుకోలేవు. అద్దెలు, కరెంటు బిల్లులు, వర్కర్ల జీతాలతో పాటు ఈ గ్యాస్ భారం కూడా తోడైతే చాలా మంది వ్యాపారాలను మూసివేసే పరిస్థితి వస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీంతో ఆయా హోటల్స్ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఆహార పదార్థాల ధరలు పెంచకుండా ఇచ్చే పరిమాణాన్ని తగ్గించే ఛాన్స్ ఉంది. గ్యాస్ కు బదులుగా కొన్ని వంటకాలకు ఇండక్షన్ స్టవ్లను కూడా వినియోగించే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గట్టి షాకే ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఒకేసారి 994 రూపాయలు పెంచింది. ఎలా చూడాలి? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి?
ఝాన్సీలోని పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురుకు సంబంధించిన ధరల వ్యత్యాసంతో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల పైన భారీగా రేటు పెంచడం జరిగింది. 994 రూపాయల ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 2071 రూపాయలు ఉన్న సిలిండర్ కాస్త 3071 రూపాయల వరకు కూడా పెరగడం జరిగింది. ఇది రాష్ట్రాల వారీగా వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క రేటు ఒక్కొక్క విధంగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పెరిగిన వాణిజ్య సిలిండర్ల ద్వారా ఈ డొమెస్టిక్ సిలిండర్లను కూడా బ్లాక్ మార్కెట్కు తరలించే అవకాశాలు కూడా లేకపోలేదు అనేది కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఇటు వాణిజ్య సిలిండర్ ధర పెంచడంతో పాటు గృహ అవసరాలకు సంబంధించిన డొమెస్టిక్ సిలిండర్లను కూడా పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అనేది కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఈ పెరిగిన సిలిండర్ల ధర ఇప్పటికే ఒకవైపు సిలిండర్ల కొరత, డొమెస్టిక్ సిలిండర్లు తప్ప కమర్షియల్ సిలిండర్లు సప్లైలో అనేక జాప్యం నెలకొన్న నేపథ్యంలో అనేక హోటల్స్, రెస్టారెంట్స్ పైన దాని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి ఇప్పుడు పెరిగిన రేట్లతోటి ఇక అనేక చిరు వ్యాపారస్తులైతే తమ వ్యాపారాలను మూసుకునే పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా రోడ్డు పక్కన నడిపే టిఫిన్ సెంటర్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న వ్యాపార సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా మూతపడే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఒకవైపు 5 కేజీల సిలిండర్ని రేషన్ షాప్ల ద్వారా సప్లై చేస్తామని చెప్తున్న అధికారులు, మరోవైపు ఈ డొమెస్టిక్ సిలిండర్లో కొరత లేదు, ప్రతి ఇంటికి కూడా బుక్ చేసుకున్న 10 రోజుల్లోనే వస్తుంది అంటూ కూడా చెప్తున్నప్పటికీ వాస్తవంగా ఈ సిలిండర్స్ అంతా కూడా కొంత బ్లాక్ మార్కెట్కి తరలి వెళ్తున్నాయి. ఇటు డొమెస్టిక్కి రావాల్సిన సిలిండర్స్ అంతా కూడా వాణిజ్యం వైపు వెళ్తూ ఉండడము, మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో 994 రూపాయల ధర పెంచడం అంటే ఖచ్చితంగా ఇది వ్యాపారాలపైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. దాంతోపాటు అధికంగా రేట్స్ పెంచే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పెద్ద రెస్టారెంట్స్ కొన్ని తట్టుకునే అవకాశాలు ఉన్నప్పటికీ చిరు వ్యాపారాలు మాత్రం ఈ పెరిగిన ధర ఒకవైపు, అందుబాటులో లేని సిలిండర్ల కొరత, ఈ రెండింటి ద్వారా అయితే తమ వ్యాపారాలు పూర్తిగా మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అనేది కూడా అనేక చిరు వ్యాపారాలు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో కేంద్రము ఇటు మిగతా ధరలు పెంచకున్నప్పటికీ డొమెస్టిక్ లాంటి వాటి దగ్గరికి రాకుండా ఇటు కమర్షియల్ సిలిండర్స్ ధరలు పెంచడంతో దాని ప్రభావం ప్రత్యక్షంగానే సామాన్యుల పైన పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చి చదువుకునే వారు కావచ్చు, ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, వీళ్ళంతా కూడా స్ట్రీట్ ఫుడ్స్ పైనే ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితి ఉంటుంది. హాస్టల్స్ దీంతో కొంత ఈ డొమెస్టిక్ సిలిండర్స్ ధర పెరగడంతో హాస్టల్స్ ఫీజులు కూడా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి అదేవిధంగా ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ ధర పెరగడం అనేది కూడా ఇది ప్రత్యక్షంగానే సామాన్యుడి పైన ప్రభావం అయితే పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇటు బేకరీస్, రెస్టారెంట్స్, చిన్న చిన్న రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్స్, ఇన్నిటిపైన కూడా ఈ యొక్క కమర్షియల్ ధర పెంపు పైన మాత్రం చాలా స్పష్టమైన ప్రభావం అయితే కనిపించే అవకాశాలు కనపడుతున్నాయి. మరి పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితులు, యుద్ధ వాతావరణము, ఇంకా అక్కడ ఎటువంటి సద్దుమణిగే పరిస్థితి లేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటు ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడులతోటి మరి హజ్మూర్ జలసంధి పూర్తిగా నిలిచిపోయడంతో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ స్తంభించిన పరిస్థితుల నేపథ్యంలో మరి కమర్షియల్ సిలిండర్ని కూడా పెంచడంతో మరోసారి సామాన్యుడి పైన ఈ భారం పడే అవకాశాలు కనపడుతున్నాయి. చిరు వ్యాపారాలు పూర్తిగా తమ వ్యాపార సంస్థల్ని మూసుకునే పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా నెలకొంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ఓపీ.